మనం నిద్ర లేవగానే మొట్టమొదటి చేసే పని టాయిలెట్కి వెళ్ళడం. టాయిలెట్లో 5 నిమిషాలు 10 నిమిషాల్లో బయటికి రావు. కొంతమంది 20 నిమిషాలు, అరగంట, గంట కూడా టాయిలెట్లోనే గడిపేస్తుంటారు. టాయిలెట్లో ఇలా ఫోన్ మాట్లాడుతూ, వీడియోస్ చూస్తూ, గేమ్స్ ఆడుతూ టైం అంతా గడిపేస్తుంటాం. అయితే టాయిలెట్లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకూడదని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ విషయం ఎప్పటి నుంచో డాక్టర్లు చెప్తున్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఇప్పుడు ఎందుకు ఈ టాయిలెట్ పురాణం అనుకోకండి. ఈ మాట చెప్పింది ఏ చిన్న వ్యక్తో కాదు, ప్రపంచంలోనే జీనియస్గా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఈ విషయాన్ని ఇప్పుడు కోట్ చేశారు. డోంట్ సిట్ ఆన్ ది టాయిలెట్ ఫర్ మోర్ దెన్ 10 minutes, డాక్టర్స్ వార్న్ అని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. 10 నిమిషాల కంటే ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చోవడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయని డాక్టర్లు చెప్తున్న మాటని గుర్తు చేశారు. ఇంట్లో అమ్మా నాన్న డాక్టర్లు చెప్పినా పట్టించుకొని మనం ఎలాన్ మస్క్ లాంటి జీనియస్ చెప్తే ఖచ్చితంగా ఆలోచిస్తామని ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎక్స్లో అదే జరుగుతుంది. ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్కి అనేక మంది డిఫరెంట్గా తమ అభిప్రాయాలను రీట్వీట్ చేస్తున్నారు. మరి మీరు టాయిలెట్లోకి వెళ్ళి ఎంత సమయం గడుపుతున్నారో, దానివల్ల ఎన్ని దుష్ప్రభావాలు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ చెప్పడం వల్ల ఇది చర్చకు వస్తుంది అనేది కాదు. మీరు ఆలోచించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.